అంటే ఇట్లాంటిదేం లేదు. ఇది ఎందుకంటే ఇది ఇప్పటికీ నిజంగా ఇది ఇప్పటికీ చాలా మందిలో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పటికీ ఆవిడ వాళ్ళ పిల్లలు చనిపోవడానికి కారణాలు ఏంటనేది స్పష్టంగా కనబడట్లేదు. ఎందుకంటే ఆవిడ ఫోన్ కూడా పోలీసులు చెక్ చేశారట. క్లీన్ షీట్ ఇచ్చారు. ఎలాంటి ఆ, పనికిరాని కన్వర్జేషన్ కానీ లేదా ఇబ్బంది పెట్టే కన్వర్జేషన్స్ ఎలాంటివి లేవని పోలీసులు చెప్తున్నారు. మరి ఎంత సడన్గా పోనీ అప్పులు అలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీకు తెలిసి ఉండేది. అలాంటివి ఏమీ లేకుండా ఆవిడ ఇలాంటి ఘాతుకానికి తెరలేపడం మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ మధ్య వాళ్ళ ముగ్గురు లేకపోవడం అనేది? చాలా బాధాకరం సార్ అది. మా సంటి పిల్లలు ఇద్దరు పాపం నేను నేను చేతుల మీదకించి పెంచిన సార్. పిల్లలాగా పెంచిన నేనే. ఇంత అఘాయిత్యం జరిగిపోతదని నేను ఊహించలేదు సార్. చాలా మాకే ఇప్పటికి ఇది నిజమా కాదా కలగంటున్నానే ఉంటది సార్. నాకు మా ఇంట్లో అందరికి అంతే ఉన్నది. కాదులే రేపు తెల్లారితే మళ్ళా కల అయిపోయి అందరు బాగానే ఉంటామని అనిపిస్తుంది. మళ్ళీ సండే ఇప్పుడు మీ కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. నెక్స్ట్ సండే వస్తుంది ఈవినింగ్ వెళ్ళాలేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. అంతే. మరి అదే. మీ బావగారితో మాట్లాడారండి? మీరు ఈ విషయాల గురించి చర్చించారా? మీ మధ్య ఏమైనా డిస్కషన్ జరిగిందా? నేను అడిగాను సార్. అడిగా ఏం లేదు అని చెప్పింది సార్. వాస్తవం కూడా ఏముండదు. ఆయన కూడా మంచి సౌమ్యుడే. అట్లాంటిది ఏమి ఉండదు సార్. ఓకే. అంటే యాక్చువల్గా ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీమ్ లీడ్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆమెకు కొంత ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ వల్ల ఇలా చేశారు అని మనకి కథనాలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవం సార్ అది. అంటే వర్క్ ప్రెషర్ అని చెప్తున్నాం కదా సార్. వర్క్ ప్రెషర్ అనేది మెయిన్ అది ఉంది. ఎప్పుడైనా మేము మా కలిసినప్పుడు చెప్పేది. వర్క్ ప్రెషర్ బాగుంటది. వర్క్ ప్రెషర్ చాలా ఉంటది. టీమ్ లీడ్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ కేటాయించాల్సి వస్తది అందరికంటే. అందరూ 8 అవర్స్ ఇస్తే ఈమె 11, 12, 13 అట్లా అవర్స్ అట్లా పని చేయాల్సి వస్తది. అది ఉంటది సార్. అది ఖచ్చితంగా ఉంటది. అదొక పాయింట్. అదొక కోణమే ఉండొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే ఆవిడ డిప్రెషన్ని ఎవరు ఐడెంటిఫై చేయలేకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే అటు మీరు కానీ మీ మదర్ కానీ లేదా అతని హస్బెండ్ కానీ అంటే ఒకవేళ డిప్రెషన్ అయ్యి ఒకవేళ ఏమైనా చేసుకోవాలనుకుంటే అది ఆవిడ వరకు పరిమితం అయ్యేది. బట్ అందులో పిల్లల్ని కూడా ఆవిడ ఇన్వాల్వ్ చేశారు కదా. అది మీకు ఏమనిపిస్తుంది? దాని మీద మీరు ఏమంటారు? అసలు పిల్లల్ని ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చిందని? తెలీదు సార్. అదే బాధాకరం సార్. తెలీదు. అదే అర్థం అవ్వట్లేదు. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా చాలామంది మీ ఫ్యామిలీ మీదే అటాక్ చేస్తున్నారు. వీళ్ళకి ఏదో వివాదాలున్నాయి. ఆ వివాదాల కారణంగానే ఆమె అలా చేసింది. నాకెవరూ లేరు, ఎవరు తోడు లేరు అని అలా చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరు దీనికి ఇచ్చే సమాధానం ఏంటి? సూటిగా చెప్పండి సార్. తప్పు సార్ అది. ఎందుకంటే నేను చెప్పాను గదా! చిన్నప్పటి నుంచి 4, 3 ఏళ్ల పిల్లలు ఉన్నప్పటి నుంచి నేనే పెంచాను. చెప్పాను కదా సార్ మీకు. అవును. మొన్నటి దాకా కూడా మా దగ్గరే ఉండే. మా అల్లుడెళ్ళి ఓన్లీ 1 ఇయర్ కూడా కావట్లేదు. 10 మంత్స్ ఏమో అయితుంది అంతే. మా కోడలెళ్ళి 16 మంత్స్ అయితుంది అంతే. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పెరిగిన వాళ్ళు, మా ఇంట్లో చేసిన వాళ్ళకి అలా ఎలా అంటారు సార్ మీరు? చెప్పండి. అ అవును. వాళ్ళు మీతో ఎలా ఉంటారండి? పిల్లలు మీతో చాలా క్లోజ్‌గా ఉంటారా? చాలా చాలా బావుంటారు సార్. చాలా చాలా బావుంటారు. ఆ! మా మేనమామ మా మా మామ అంటే ప్రాణం వాళ్ళకు. అంతే. అంటే మామ పిల్లలు ఇప్పుడు కూడా నాకు చదువుతారంట కదా సార్? పిల్లలు బాగా చదువుతారంట? చదువుతారు సార్. బాగా చదువుతారు. చదువుతారు. మంచి పెద్దలంటే గౌరవం. నేను నేను పెంచినా కాబట్టి నేను అట్లా అంటే చిన్నప్పటి నుంచి అట్లా పెట్టుకున్నా సార్. పెద్దవాళ్ళంటే గౌరవము, చదువు మీద అంటే కొంచెం అది. అట్లా నేను చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ జాగ్రత్తగా పెంచాను సార్ నేను.